ఆయన అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదట. పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే, కానీ ఆయన చేసే కామెంట్స్ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయట. రోజుకో హాట్ కామెంట్స్తో స్వపక్షాన్నే ఇరుకున పెడుతున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్గానే చర్యలకు ఉపక్రమించిందన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆ ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్ వెనుక ఏదైనా హస్తం ఉందా, లేక వార్తల్లో ఉండేందుకు ఆయన స్వయంగా కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతుందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, స్వపక్షంలో విపక్షంగా ఎందుకు మారారు, ఏంటా కదా? వాచ్ ది స్టోరీ. అధికార కాంగ్రెస్ కి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి తలనొప్పిగా మారిందా? నిత్యం ఆయన చేస్తోన్న వివాదాస్పద కామెంట్స్ అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన అసలు అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయట. ఎందుకిలా స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్నారు, దాని వెనకాల రీజన్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రోజురోజుకు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నారు. 2 నెలల క్రితం ఓ మంత్రికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి రహస్య సమావేశం కావటం పొలిటికల్గా హీట్ పుట్టించగా లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశాయట. తన జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం మోతీ ఘనపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లను ఆపేందుకు లేఖలు రాస్తే సరిపోదని, తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారని, ఇక్కడి వారికి ఇస్తున్న కాంట్రాక్టులు కోవర్టులకు నల్లా కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లను కట్ చేయడంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క పైసా కూడా రాకుండా చేస్తే వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకుని బనకచర్లను బంద్ చేపిస్తారని, అప్పుడే ఆంధ్రోళ్లు దారికి వస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీలోనూ హాట్ టాపిక్గా మారాయి. అనిరుద్ రెడ్డి చేసిన ఈ కోవర్టుల కమెంట్ 2 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందట. ఈ క్రమంలోనే ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా అనిరుద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అనిరుద్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయటం ఇదే తొలిసారి కాదు. చాలాసార్లు ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సొంత అధికార పార్టీని ఇరకాటంలో పెట్టినవే. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో తిరుపతి వెళ్లిన అనిరుద్ రెడ్డి దర్శనం అనంతరం తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కటం లేదని, తాము ఇస్తున్న లేఖలకు ఇక్కడ విలువ లేదని, ఈ విషయంపై చంద్రబాబు స్పందించకపోతే తాము కూడా తెలంగాణలో ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి వస్తుందని సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అలా నాటి నుంచి ప్రారంభమైన అనిరుద్ రెడ్డి మాటల తూటాలు, సంచలన కామెంట్స్ ఒక్కొక్కటిగా కొనసాగుతూ వస్తున్నాయి. అంతేకాదు ఆయన తన సొంత పార్టీకి చెందిన మంత్రిని సైతం టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే మాట వినకుండా తన జడ్చర్ల నియోజకవర్గంలోని అపోజిషన్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఏకంగా మంత్రినే టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తన జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడైన అభిమన్యురెడ్డికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నాడని, తెల్లాపూర్ వద్ద అభిమన్యురెడ్డికి ఉన్న 900 ఎకరాల భూమికి సంబంధించి రెవెన్యూ పరంగా లైన్ క్లియర్ చేయించారని అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ కారణం చేతనే మంత్రిపై సమరం ప్రకటించి రాష్ట్ర రాజధాని శివారులోని ఓ హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలతో అనిరుద్ రెడ్డి రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ఎక్కడి వరకు దారితీసింది అంటే రేవంత్ సర్కార్ను పడగొట్టే కుట్ర జరుగుతోందని, దీని వెనకాల నల్గొండకు చెందిన ఓ మంత్రి హస్తం ఉంది అనేలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాడు అనిరుద్ ఎపిసోడ్ అధికార కాంగ్రెస్ ని షేక్ చేసింది. ఇష్టానుసారంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ చేయటం వెనుక మర్మమేంటో తెలియక అధిష్టానం తలలు పట్టుకున్న సందర్భాలు అనేక ఉన్నాయట. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గ సమస్యలు పక్కనబెట్టి రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చటమే పనిగా పెట్టుకున్నాడన్న విమర్శలు సొంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. గెలిచిన నాటి నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, సోదరుడు దుష్యంత్ రెడ్డి నవాబుపేట, బాలానగర్ మండలాల్లో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల నవాబుపేట మండలానికి చెందిన దారా భాస్కర్ అనే కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.
అలాగే మిర్చిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ కోఆర్డినేటర్ కొప్పుల మధు సైతం ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అండదండలతో మిర్చిల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని రక్షించారని తన తల్లితో సహా దళిత యువకుడు మధు మీడియా ముందు చెప్పుకున్నారు. ఇలా జడ్చర్ల ఎమ్మెల్యేపై సొంత నియోజకవర్గంలోనే సొంత కార్యకర్తలతోనే వ్యతిరేకతను ఎదుర్కోవడంతో పాటు అధిష్టానానికి తలనొప్పిగా మారడంపై నియోజకవర్గంలోని ప్రజలు తలో రీతిలో మాట్లాడుకుంటున్నారట. ఇటీవలి కాలంలో కొద్దిగా స్తబ్దుగా ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇలా ఉన్న ఫలంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఏంటన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానాలు సైతం అందరిలోనూ కలుగుతున్నాయి. అధికారంలో ఉండి సొంత పక్షాన్నే ఇరుకున పెట్టేలా ఉన్న అనిరుద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారట. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ కాంగ్రెస్ను మాత్రం గట్టిగానే డ్యామేజ్ చేస్తుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అయితే కాంగ్రెస్లో చంద్రబాబు కోవర్టులు అంటూ అనిరుద్ చేసిన వ్యాఖ్యలని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని, తన మాటల్ని సీఎం రేవంత్ రెడ్డికి ఆపాదిస్తున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాల్నగర్లో బంకర్ చెర్ల గురించి మాట్లాడడం జరిగింది. నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంకర్ చెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వారు కోవట్లు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకర్చెల్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది. నేను 100 బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన. ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు తీయకపోతుండే. నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి, నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరిపైన నాకేం కోపాలు లేవు, ఏం లేవు. మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపించినారు కదా, ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను. 7 రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎన్ఓసి తీసుకోమని చెప్పినా కదా, ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేయండి. మరి చూడాలి, అధిష్టానం తాజా సీరియస్తో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట తీరును మార్చుకుంటారా, లేక తనకెవరు సాటి లేరు అంటూ అలాగే ముందుకు సాగుతారా అనేది వేచి చూడాల్సిందే.